హాయ్ హలో గైస్, పుష్ప 2 సంబంధించి ఫీలింగ్స్ అనే సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. జస్ట్ ఒక 1 hour బ్యాక్ రిలీజ్ అయింది. అసలు సాంగ్ ఎట్లా ఉందో దాని గురించి జస్ట్ మన ఫ్యూ వర్డ్స్లో మనం మాట్లాడేసుకుందాం ఫాస్ట్గా. ఈ పుష్ప ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మ్యూజికల్ హిట్. కంప్లీట్లీ పుష్ప చూసుకుంటే మ్యూజికల్ హిట్ సినిమా. మ్యూజికల్ సాంగ్స్ చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, ఏ స్కోర్ చూసుకున్నా మ్యూజిక్ సంబంధించి కంప్లీట్లీ ఈ సినిమాకి 50% మ్యూజికల్ హిట్ అనే చెప్పుకోవచ్చు. డిఎస్పి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. అలాంటి ప్రతి ఒక్క సాంగ్ చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు వీళ్ళు. అంటే ఇంతకుముందు వీళ్ళు ముగ్గురు కాంబినేషన్, సుకుమార్, డిఎస్పి, అల్లు అర్జున్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది, ఆర్య 2. సో పుష్ప పార్ట్ 1 ఒక్కొక్క సాంగ్ కూడా పుష్ప 1లో ప్రతి ఒక్క సాంగ్ బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క సాంగ్ చూసుకుంటే సమంత ఐటమ్ సాంగ్ చూసుకున్నా, లేకపోతే చూపే బంగారమైన కానీ, లేకపోతే ఏ బిడ్డ ఇది నా అడ్డ అని చూసుకున్న ప్రతి సాంగ్ నెక్స్ట్ లెవెల్ సాంగ్ ఉంటుంది. అంటే సినిమాకి ఆ స్టోరీకి, ఆ క్యారెక్టర్కి సాంగ్స్ కానీ, ఆ లిరిక్స్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినాయి. అలాంటిది చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు కాబట్టి ఇది కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిఎస్పి మాత్రం ప్రతి ఒక్క సాంగ్. రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, కిస్ కిస్ కిసిక్క, అస్సలు ఆ సాంగ్ అల్టిమేట్ ఉన్న సాంగ్. అండ్ దెన్ ఈ ఫీలింగ్ సాంగ్ ఎక్స్పెషల్లీ ఓన్లీ మలయాళ ఫ్యాన్స్ కోసం చాలా ఇష్టపడి డిఎస్పి ఈ ఫీలింగ్స్ అనే సాంగ్ ఎక్స్పెషల్లీ ఓన్లీ మలయాళ ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ పక్క కావాలని ఈ సాంగ్ అయితే చేయించుకున్నారు. సో ఈ సాంగ్లో బ్యాక్డ్రాప్ చూసుకున్నా కానీ, అయితే కొరియోగ్రఫీ చూసుకున్నా కానీ మలయాళీ నేచర్ అండ్ వాళ్ళ ట్రెడిషనల్ సంబంధించిన విజువల్స్ ఎక్కువ మనకి ఈ సాంగ్స్లో ఇప్పుడు కనిపిస్తున్నాయి. వచ్చి 1 hourలో కూడా ఇది ఆల్మోస్ట్ 2 million దాటేసింది. అంత క్రేజీ ఉంది సాంగ్. ఈ మలయాళ సాంగ్ ఫీలింగ్స్ అనే సాంగ్ వచ్చిన ఈ ఫీలింగ్స్ అని చాలా ఈ విజువల్స్ అన్ని చూసుకుంటే ఈ సాంగ్ కంప్లీట్లీ ఓరమాస సాంగ్. ఇది కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ చేసినట్టున్నారు. శేఖర్ మాస్టర్ ఎరగదీశాడు కొరియోగ్రఫీ మొత్తం కంప్లీట్ ఫుల్ మీల్స్ లాంటిది మాస్. ఈ సాంగ్ మొత్తం మాస్ కొట్టాడు. డాన్స్ కొరియోగ్రఫీ అన్ని చూసుకుంటే ఎరగదీసేశారు. అసలు రష్మిక మందన్ కానీ, అల్లు అర్జున్ కానీ ఫుల్ ఎనర్జెటిక్ గ్రేస్తో వేశారు సాంగ్. అసలు అంటే ఈ సినిమాకి మ్యూజికల్ ఇంత హిట్ తీసుకొచ్చిందంటే అసలు దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్ట్ డిఎస్పి ఓన్లీ. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సాంగ్ కోసం ప్రాణం పెట్టేసినట్టే ఉన్నాడు ఈ పుష్ప సాంగ్స్ కోసం. బట్ ఇంత ప్రెస్టేజ్గా తీసుకున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉంది సాంగ్. 100% ఇది బ్లాక్ బస్టర్. వచ్చిన 1 hourలో 2 million దాటేసింది. ఎంత క్రేజ్ చూడండి అసలు, ఎక్స్ట్రాడినరీ. అండ్ అల్లు అర్జున్ శేఖర్ మాస్టర్ కాంబినేషన్ తెలిసిందే కదా, టాప్ లేచిపోద్ది అని చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి కదా. సో కొరియోగ్రఫీ ఎరగదీసేశారు. సో ఇంకా 4 రోజుల సినిమా రిలీజ్ ఉంది కదా, ఇంకా థియేటర్లో అయితే పండగ. నాకు తెలిసి ఈ సాంగ్ ఓర మాస్ ఉంది. సాంగ్ అదిరిపోయిన సాంగ్. డిఎస్పి మరి ఏం తాగాడో కానీ, ఏం తాగి చేసాడో కానీ సాంగ్ మాత్రం పిచ్చి లెగిసిపోయింది. సాంగ్ వింటుంటే వినాలనిపిస్తుంది. ఓర మాస్. కరెక్ట్గా ఇలాంటి బీట్సే కావాలి మన నాటు సరుకు. మన వాళ్ళకి ఇలాంటి సాంగ్సే కావాలి. థియేటర్లో కొట్టుకుంటారు ఈ సాంగ్ మాత్రం పక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.